హాయ్ అండి, క్రిస్టల్ బీడ్స్తో సూపర్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట. అంటే ఎక్కువగా ఏమి యూజ్ చేయట్లేదు. ఇవి బంచెస్ కింద ఉంటాయి, లేదంటే లైన్ ప్రకారం కావాలంటే అలాగైనా తీసుకోవచ్చు. ఇవి ఒక బీడ్ తీసుకున్నాను. దీన్ని బేస్ చేసుకుని రౌండ్ సర్కిల్ అయితే గీసుకోవాలి. ఈ సర్కిల్ బేస్ చేసుకుని డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. నేను నార్మల్ పెన్సిల్తోనే వేస్తున్నాను, ఎందుకంటే వైట్ క్లాత్ కదా. డిజైన్ అయితే ఫ్రీ హ్యాండ్తో వేసేస్తున్నాను. ఫ్రీ హ్యాండ్తో రాదు అనుకున్న వాళ్ళు ఒక పేపర్ మీద కార్బన్తో వేసుకొని, బ్లూ కార్బన్ కానీ బ్లాక్ కార్బన్ కానీ ఉంటుంది, దాంతో వేసుకున్నట్లయితే ఈక్వల్గా వస్తాయి అన్నీ. డిజైన్ వేయడం అయితే అయిపోయింది కదా. సిల్క్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది. 2 వరుసలు వదిలేసుకుని 2 వరుసలు ముడి వేసుకోమని చెప్తా ఉంటాను కదా, అది ఎలాగా అని అడుగుతున్నారు. ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా, ఇలా అనమాట. ఫస్ట్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా అవుట్లైన్ అయితే కుట్టుకోవాలి. సర్కిల్ కుట్టేద్దాము. ఇది కుట్టుకోవడానికి కాడ కుట్టు యూస్ చేసి వేస్తున్నాను అనమాట. సింపుల్ డిజైన్, ఎవరైనా వేసేయగలుగుతారండి. బిగినర్స్ కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇదే కాదండి, బేసిక్ స్టిచెస్తో వేసుకునే బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మీరు బిగినర్స్ అయితే ఒకసారి ముందు ఫుల్ వీడియోస్ చూడండి. షార్ట్ వీడియోస్ చూసి చాలామంది అడుగుతున్నారు ఫుల్ వీడియోస్ పెట్టమని చెప్పేసి. ఫుల్ వీడియోస్ ముందే పెడుతున్నాను, తర్వాత షార్ట్స్ చేస్తున్నాను అనమాట. షార్ట్స్లో అయితే అన్నీ చెప్పడం అవ్వదు కదా, అక్కడక్కడ డీటెయిల్గా చెప్పకుండా లైట్గా అక్కడక్కడ చెప్పేసి ఇంకా డిజైన్ అయితే చూపించేస్తున్నాను. అదంత డెప్త్గా ఉండదు. ఇప్పుడు ఇటు సైడ్ ఎలా కుట్టుకున్నామో అలానే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేశాను. బ్యాక్ సైడ్ 3 అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొక సిల్క్ దారం, ఇది కూడా 2 వరుసలే నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసల దారంతోనే కుట్టుకోవాలి. ఒక్కొక్క లైన్ వేసాను కదా, ఈ లైన్ ఫిల్ చేసుకుంటూ ఇలా లైన్స్లా వేసేసుకోవడమే. ఇంకా ఇది లెగ్గకూడదు అనుకుంటే కాశ్మీరీ స్టిచ్ అయినా ట్రై చేయొచ్చు, మధ్యలో నాట్లా పడుతుంది కదా. ఇదిగోండి లైన్స్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు పైన వైపు నాట్ స్టిచ్ వేసుకోవాలి. ఇది 4 వరుసల దారం ఎక్కించుకోవాలన్నమాట. అంటే 2 వరుసలు కాకుండా 4 వరుసలు ఎక్కించుకొని కుట్టుకోవాలి. నీడిల్ పైకి తీసుకుని 4 టైమ్స్ రోల్ చేసి ఈ విధంగా కిందకి దింపేసేయాలి. ముడి పడే వరకు కూడా పట్టుకునే ఉండాలి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఈ ముడి కుట్టి రాదు అనుకున్న వాళ్ళు బీడ్స్ అయినా వేసేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఈ పైన వైపు ఇంకొక కలరు, ఇది కూడా 4 వరుసల దారమే. ఇంక లాస్ట్కి వచ్చేసి బీడ్స్ కుట్టుకోవాలి. ఇది కాటన్ దారం అనమాట. 2 వరుసలు కాటన్ దారంతో కుట్టుకోవాలి బీడ్స్ కుట్టుకునేటప్పుడు. ఇంకొకటి కొంచెం దూరంలో ఇలా కంటిన్యూగా వేసుకుంటూ మొత్తం నెక్ డిజైన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న డిజైన్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.